ఇప్పుడు నేను చెప్పే పాయింట్లు 1%కి 99%కి మధ్య ఉన్న తేడా ఏంటో తెలియజేస్తుంది. ధనికులకి తెలిసినవి మనకి తెలియనివి, గొప్పవారు ఆచరించేవి మనం ఆచరించనివి, ఆ టాప్ 1% మనుషులకి తెలిసిన సీక్రెట్స్ ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోతున్నా. సొసైటీలో చాలామందికి తెలీదు అసలు వాళ్ళ గోల్స్ ఏంటో, వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ సజెషన్స్, అడ్వైజులు ఈ టాప్ 1%కి అవసరం లేదు. కొందరు వెనక మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ గోతులు తీస్తున్నారంటే ఈ టాప్ 1% గర్వపడతారు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు నిద్ర పట్టకుండా చేస్తున్నారు కాబట్టి. హైట్స్లో ఉన్న వాళ్ళని ఈ విమర్శించే వాళ్ళు ఎప్పుడు రీచ్ అవ్వలేరు. అందుకే ఈర్ష్యతో, అసూయతో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ టాప్ 1% వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వీళ్ళకి కావాల్సిన దానికోసం కష్టపడతారు. అలా కష్టపడినప్పుడు వీళ్ళకి అది దక్కకుండా పోయిందే ఛా అని బాధపడే అర్హత లేదు అని వీళ్ళకి బాగా తెలుసు. నచ్చని పని ఏళ్ల తరబడి చేస్తూ, రిటైర్ అయ్యేంత వరకు, అది కూడా ఇష్టం లేని వాళ్ళ పక్కన కూర్చొని దానికి ఒక కెరియర్ లేదా ఒక జీవితం అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు అని ఈ టాప్ 1% వాళ్ళు భావిస్తారు. వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేనంత డబ్బు సంపాదించాలి అంటే దానికి ఏ స్కిల్స్ కావాలో ఈ టాప్ 1% వాళ్ళు తెలుసుకొని కష్టపడి నేర్చుకుంటారు. అందుకే మార్కెట్ని ఏలేస్తారు, మిగతా 99% ప్రజలతో ఆడుకుంటారు. వీళ్ళకి ఎవరైనా నో చెప్తే వాళ్ళ కోసం వెయిట్ చేయడం, ఆరోగ్యం పాడి చేసుకోవడం లాంటివి చేయరు. ఆ నో చెప్పిన వాళ్ళు వీళ్ళని చూసి అయ్యో అనవసరంగా ఛాన్స్ మిస్ చేసుకున్నామే అని బాధపడే రేంజ్లో వీళ్ళు ఎదుగుతారు. ఎందుకంటే వీళ్ళకి బాగా తెలుసు జీవితం ఒక్కరి కోసం ఆగదు, ఒక్కరున్నా ఆగదు. అది ఒక ట్రైన్ లాంటిది. వీళ్ళు ఎవరిని ఫోర్స్ చేయరు లైఫ్లో ఉండడానికి. వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉంటారు. వీళ్ళు నచ్చితేనే మిగతా వాళ్ళు ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. సైలెంట్గా, కామ్గా ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయొచ్చని వీళ్ళకి బాగా తెలుసు. సైలెన్స్ అనేది తెలివి గలవారి అస్త్రం, ఒక పవర్ఫుల్ వెపన్. అందుకే అంటారేమో, మూర్ఖులు వాదిస్తారు, మేధావులు మాట్లాడతారు, మునులు ఋషులు మౌనంగా ఉంటారు. వీళ్ళకి ఇంకొకటి కూడా తెలుసు, కళ్ళు పోయిన ప్రతి చోటకి మనసు పోకూడదని, మనసు పోయిన ప్రతి చోటకి మనిషి పోకూడదు అని. ఎందుకంటే ఆశ అనేది ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే చివరికి అది దక్కలేదనుకోండి చాలా బాధపడాలి. అందుకే వీళ్ళు ఎప్పుడు ఎవరి నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. గీతలో కృష్ణుడు కూడా ఇదే చెప్పాడు. నాకు తెలిసి 2nd చాప్టర్ 63 శ్లోకం అనుకుంటా. ఎక్స్పెక్ట్ చేసింది దక్కకపోతే ఫస్ట్ కోపం వస్తుందంట, ఆ తర్వాత బాధ వస్తుంది, ఆ తర్వాత బుర్ర పని చేయదు, ఏదేదో చేసి పిచ్చోళ్ళలో ఊగిపోతారు. అందుకే ఇంకొకటి ఏంటంటే టైం వస్తే అందరి నిజ స్వరూపాలు బయటపడతాయి. ఆ రోజు కోసం వెయిట్ చేయాలి అని ఈ టాప్ 1% బలంగా నమ్ముతారు. నెక్స్ట్ ఏంటంటే నీ హెల్త్ బాగాలేని రోజు నీ కంపెనీ ఇంకొకరిని హైర్ చేసుకుంటుంది. సో నీ లైఫ్ నీ కంపెనీ వాళ్ళకి అవసరం లేదు, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఫాలో అప్ చేస్తుంటారు. కాబట్టి నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్, నీ హెల్త్ నీకు ఇంపార్టెంట్. కంపెనీ గురించి ఆలోచించకు. నెక్స్ట్ వీక్ ఏం చేయాలో ఈరోజే ప్లాన్ చేయి. అది కూడా రేపెల్లుండిలో కంప్లీట్ చేసేసుకునేలాగా టార్గెట్ పెట్టుకో. ఎలాన్ మస్క్ అంతే చేస్తాడు. 10 సంవత్సరాల వరకు గోల్స్ పెట్టుకొని 1-2 ఇయర్స్లో ఎలా రీచ్ అవ్వాలా అని దానికోసం కష్టపడుతూ ఉంటాడు. రోజుకి 2 గంటలే పడుకుంటాడు. ఎందుకంటే ఈ టాప్ 1% ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే నాకున్నది 24 గంటలే, తర్వాత నేను చచ్చిపోతా, ఈ లోపల ఎన్ని చేయాలో అన్ని చేసేసేయాలి అని రోజు ఇలాగే ఆలోచిస్తారు. నాకున్నది 24 గంటలే,
ఈ లోపల నేను ఎన్ని చేయాలో అన్ని చేయాలి. సో మీరు కూడా అలా ప్లాన్ చేసుకోండి. వీళ్ళు ఫస్ట్ టైం ఎవరినన్నా కలిస్తే అవతల వ్యక్తితో వీళ్ళ సంబంధం, ఐ మీన్ అది లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి, ఫ్రెండ్షిప్ కానివ్వండి, వీళ్ళు అనే మాటలపైనే ఆ రిలేషన్షిప్ అనేది ఆధారపడి ఉంది, ఆ జర్నీ అనేది కొనసాగుతుంది అని వీళ్ళకి బాగా తెలుసు. అందుకే వీళ్ళు అవతల వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు విమర్శించరు, పొగుడుతారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. అవతల వ్యక్తి మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు మీ నోట్లోంచి ఏవైతే పదాలు వచ్చాయో అవి సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేసుకుంటారు. మీరు విమర్శిస్తే జీవితాంతం వాళ్ళు తలుచుకొని బాధపడతారు. అండ్ మీరు పొగిడితే జీవితాంతం తలుచుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు, గొప్పగా ఫీల్ అవుతారు. ఇప్పటికైతే ఇవే. దీన్ని పార్ట్ 2 చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.